లీనియర్ కంట్రోల్ సిస్టంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టెబిలిటీ అనాలిసిస్. స్టెబిలిటీ అనాలిసిస్లో మనము కాన్సెప్ట్ అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాన్సెప్ట్ ఆఫ్ స్టెబిలిటీ. ఇది కోన్, దీని గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి డిక్రీజ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మనకు స్టేబుల్ అనేది అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్గా అనేది స్టేబుల్ అవుతుంది. ఇలానే పోతూ ఉంటుంది కదా. అంటే మనకి ఇది వచ్చేసి స్టేబుల్. ఫస్ట్ కేసు వచ్చేసి స్టేబుల్. సెకండ్ కేసు చూద్దాం. ఇది వచ్చేసి చూడండి, ఇది మనకు ఇక్కడ ఎక్కడా లేదు, అంటే న్యూట్రల్లో ఉంది. ఎక్కడ స్టేబుల్లో లేదు, న్యూట్రల్లో ఉంది కాబట్టి ఇది న్యూట్రల్. ఇది చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా దీనికి ఎండ్ అనేది లేదు. దీనికైతే ఎండ్ అనేది మనకి ఇక్కడ జాయిన్ అయిపోద్ది. ఎండ్ అనేది ఇక్కడ జాయిన్ అయిపోద్ది, అందుకే స్టేబుల్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఎంతవరకైనా ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది కదా, ఎంతవరకైనా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది అన్స్టేబుల్. అంటే మన కేసు 1 ఓన్లీ స్టేబుల్, ఇది న్యూట్రల్, ఇది అన్స్టేబుల్. నెక్స్ట్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లొకేషన్ ఆఫ్ రూట్స్ ఆన్ ఎస్ ప్లేన్. ఎఫ్ఎఫ్ఎస్ ఎంఎఫ్ఎస్ ఈక్వల్ టు ఎంఎఫ్ఎస్ అనేది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ a/s+a అనేది అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నాకు s+a ఈక్వల్ టు 0, s+a ఈక్వల్ టు 0 అనుకుంటా. s+a ఈక్వల్ టు 0 అయితే ఈ ప్లస్ a అనేది సైడ్ పోతే మనకి ఏమైంది, s ఈక్వల్ టు -a అవుద్ది. s ఈక్వల్ టు -a అయితే అప్పుడు ఇది రైట్ సైడ్లో ఉన్నట్టు కదా. ఇది వచ్చేసి నెగిటివ్ వాల్యూస్, ఇది వచ్చేసి పాజిటివ్ వాల్యూస్. అంటే రైట్ సైడ్ రూట్స్ ఆర్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్. ఎస్ ప్లేన్కి వచ్చేసి మనకు రూట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు -a కాబట్టి s ఈక్వల్ టు -a. అదే మనం సిస్టంలో చూసుకుంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a/s+a. ఇప్పుడు ఇక్కడ చూడండి, a అనేది కాన్స్టెంట్ బయట పెట్టిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s+a ఈక్వల్ టు ఎంత, e పవర్ ఇక్కడ +a అంటే -at అవుతుంది. ఒకవేళ ఇక్కడ 1/s-a అనుకోండి, e పవర్ ఇక్కడ -a అంటే +a అవుతుంది. ఇదే చూడండి, ఇక్కడ +a అంటే e పవర్ -at అయింది. అప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే గ్రాఫ్ వచ్చేసి m(t) ఈక్వల్ టు m(t) ఇది y యాక్సిస్, t వచ్చేసి x యాక్సిస్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి స్టేబుల్ అయ్యి దీంతో కనెక్ట్ అయిపోద్ది కాబట్టి ఇది వచ్చేసి మనకు స్టేబుల్ అనమాట. ఇది కేస్ 1. కేస్ 2 తీసుకుందాం. ఎంఎఫ్ఎస్ ఇక్కడ -a ఇచ్చిండు, అప్పుడు s -a ఈక్వల్ టు 0, అప్పుడు s ఈక్వల్ టు -a సైడ్ పోతే ఏమైంది, +a అవుద్ది. అప్పుడు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది, రూట్స్ ఆర్ లైస్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్. రూట్స్ వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నాయి ఎస్ ప్లేన్కి. నెక్స్ట్ అలానే సిస్టంలో చూసుకుంటే అప్పుడు ఏమైంది, a × e⁻at అవుద్ది. అప్పుడు 80 అంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది కాబట్టి ఇది వచ్చేసి అన్స్టేబుల్. అంటే ఎంతవరకైనా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి అన్స్టేబుల్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ కేసు చూద్దాం. ఎంఎఫ్ఎస్ ఈక్వల్ టు a/s+a ప్లస్ jb ప్లస్ a² s+a -jb ఇలా ఉంది కదా. ఇప్పుడు s ఈక్వల్ టు ఏంది, -a. ఈ ప్లస్ అటు సైడ్ పోతే -a, ఈ ప్లస్ jb అని అటు సైడ్ పోతే -jb. ఇది ఒక s. నెక్స్ట్ ఇంకొక s ఈక్వల్ టు ఈ ప్లస్ అటు సైడ్ పోతే -a, ఈ -jb అటు సైడ్ పోతే +jb అవుతుంది. ఇప్పుడు s ఈక్వల్ టు -a, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ jb అనేది తీసుకున్నాం. ఇది మొత్తం s. ఇప్పుడు ఇక్కడ ఇది ఇమాజినరీ పార్ట్ అంటాం, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అంటాం. ఏదైతే j ఉంటుందో అది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్. -a అనేది అంటే లెఫ్ట్ సైడ్ కదా, -a లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎస్ ప్లేన్, -a తీసుకుందాం. నెక్స్ట్ jb అనేది +jb పైన -jb కింద. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో మనము ఇలా పెడితే ఇది వచ్చేసి -a + jb, ఇది వచ్చేసి -a -jb. ఇది ఎస్ ప్లేన్కి. అదే మనకు సిస్టమ్ చూద్దాం. సిస్టంలో అయితే m(t) ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a/s ప్లస్ a ప్లస్ jb ప్లస్ a² s+a -jb. ఇప్పుడు 2a(e⁻at) ఇంటూ sin bt ప్లస్ 90 degrees అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్ అనేది ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి మనకు కాన్స్టెంట్ లేక వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి డిక్రీజ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి కాన్స్టెంట్ లేక వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు స్టేబుల్ కండిషన్. అంటే థర్డ్ కండిషన్ వచ్చేసి మనకు స్టేబుల్ కండిషన్ అనమాట. ఫోర్త్ కేసు చూసుకుందాం. ఎంఎఫ్ఎస్ ఈక్వల్ టు a/s-a ప్లస్ jb ప్లస్ a² s-a jb. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట. ఇవి నేను తీసుకున్నా, ఇవి ఈ గ్రాఫ్లో ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు s కావాలి, -a అటు సైడ్ పోతే +a, ఈ -jb అటు సైడ్ పోతే -jb, +jb అటు సైడ్ పోతే -jb. ఇక్కడ కూడా s ఈక్వల్ టు -a -jb, రెండు అనేది ప్లస్ అవుతుంది, +a +jb. a పెట్టిన ప్లస్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ jb. ఓవరాల్గా s ఈక్వల్ టు a + r - jb అయింది. ఇక్కడ +a ఉంది కాబట్టి మనకు రైట్ సైడ్లో అనేది ఉంటుంది. రైట్ సైడ్లో a తీసుకుందాం. నెక్స్ట్ +jb అంటే పైన, -jb అయితే కింద. ఇప్పుడు ఇది తీసుకుంటే a + jb అనేది ఇక్కడ ఉంటుంది, a - jb అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనము
రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అంటాం. రియల్ పార్ట్ ఎప్పుడైనా x యాక్సిస్లో, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి y యాక్సిస్లో. ఇప్పుడు m(t) ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే అప్పుడు ఏమైంది 2 ఇంటూ e పవర్ at ఇంటూ సైన్ ఆఫ్ bt ప్లస్ 90 degrees అనేది అవుతుంది. దాని గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయితే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది స్టాప్ ఉండదు కాబట్టి ఇది అన్స్టేబుల్ కండిషన్ అంటాము. ఓకేనా. ఇప్పుడు రూట్ హార్వెడ్ క్రైటీరియన్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ అనేది మొత్తం అనేది చేస్తాం. రూట్ హార్వెడ్ క్రైటీరియన్ ప్రకారం చూద్దండి. ఇది వచ్చేసి మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. a0 ప్లస్ a1 (n-1), a2 (n-2) and so on, an-1 ఇంటూ s ప్లస్ an ఈక్వల్ టు 0. ఇప్పుడు s(n) ఈక్వల్ టు ఎంత, a0, s(2) ఇది a2, a4, a6 అంటే ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ (n-1), a1, a3, a5, a7, (n-2), b0, b1, b2, (n-3), c0, c1, c2. ఇది మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫస్ట్లో ఉన్న కాలం అనేది అన్నీ మనకు పాజిటివ్ వాల్యూస్ వస్తే మనకి ఇచ్చిన సిస్టమ్ వచ్చేసి మనకు పాజిటివ్ కండిషన్లో ఇది వచ్చేసి స్టేబుల్ సిస్టమ్ అనమాట. ఈ కాలం అనేది మనకు పాజిటివ్లో అవుతాయి. ఓకేనా. మనం ఇప్పుడు ప్రాబ్లం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇంట్రడక్షన్ వీడియో.